వృషభ రాశి వారికి సెప్టెంబర్ 20న జరిగేది ఇదే. సీక్రెట్స్ అన్నీ బయటపడతాయి. ఈ వీడియో చూడకపోతే నష్టం తప్పదు. వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. వృషభ రాశిది రాశి చక్రంలో రెండవ రాశి. రాశి యొక్క అధిపతి శుక్రుడు. వృషభ రాశి వారికి సమయం నుండి కూడా చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది. వృషభ రాశి వారి స్వభావాన్ని గమనించినట్లయితే వీరెంతో నిదానంగా ఉంటారు. సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు. ప్రతి చిన్నదానికి కూడా బాధపడతారు లేదా ఆనందపడతారు. ఈ రాశి వారికి కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడూ కూడా తనని తాను నమ్ముకుంటూ ముందుకు వెళ్తారు. అలానే వృషభ రాశి వారికి సహాయం చేసే గుణం కూడా అధికంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. వీరు పైకి సైలెంట్గా ఉన్నప్పటికీ కూడా ఎంతో తెలివిగా ఉంటారు. అలానే అవతల వ్యక్తులను తమ యొక్క మాటలతో ఇబ్బంది పెట్టడం కానీ అవతల వ్యక్తులు బాధ పెట్టడం కానీ ఈ రాశి వారికి అస్సలు నచ్చదు. వీలైతే సహాయం చేయడమే తప్ప ఒకరి జీవితాన్ని నాశనం చేయడం, ఒకరి ఎదుగుదలను చూసి ఓర్వలేకపోవడం ఇలాంటివేవి కూడా ఈ రాశి వారిలో ఉండవని చెప్పుకోవచ్చు. జీవితం అంతా కూడా ప్రశాంతంగా వెళ్ళాలని కోరుకుంటారు. డబ్బు కంటే కుటుంబానికి అధికంగా ప్రాధాన్యత ఇస్తారు. కుటుంబ సభ్యులతో అధిక సమయం గడపాలని కోరుకుంటారు. జీవితంలో ఉన్నతమైన లక్ష్యాలు ఏర్పాటు చేసుకుని వాటి కొరకు కష్టపడతారు. ఈ రాశికి సంబంధించిన వారికి కళలపై ఎక్కువ మక్కువ ఉంటుంది. అలానే ఎక్కువ టీచర్లు, ఇంజనీర్లు, ప్రొఫెసర్లు వృత్తుల్లో సెటిల్ అవ్వడానికి ఇష్టపడుతూ ఉంటారు. వృషభ రాశి వారు త్వరగా వ్యక్తుల్ని నమ్మేస్తూ ఉంటారు. ఎవరైనా కొంచెం దగ్గరైనా కూడా తన వారుగా భావించి వారి సీక్రెట్స్ కానీ లేకపోతే వారికి ఉన్న కష్ట సుఖాలన్నీ కూడా వారితో పంచుకోవడం జరుగుతుంది. కొంతమంది మాత్రం వీరిని కేవలం వారి యొక్క అవసరాలకి, డబ్బుకి మాత్రమే వీరితో స్నేహం చేస్తూ ఉంటారు. దాన్ని గుర్తించలేక ఎంతో మంది చేతిలో మోసపోయి ఉంటారు. వృషభ రాశి వారు ముందుకు వెళ్దామన్న ప్రతిసారి కూడా వీరిని వెనక్కి లాగే వ్యక్తులు ఎక్కువగా ఉంటారు. ఎప్పుడూ కూడా కుటుంబం కొరకు పాటుపడుతూ ఉంటారు. కానీ వారి యొక్క కష్టాన్ని కొంతమంది కుటుంబ సభ్యులు అర్థం చేసుకోకుండా వీరిని బాధించే విధంగా ప్రవర్తిస్తారని చెప్పుకోవచ్చు. కానీ వాటన్నిటిని పట్టించుకోకుండా మనవారే కదా అనుకుంటూ ముందుకు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ రాశి వారికి సహనం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. కోపం అనేది చాలా తక్కువ పరిస్థితుల్లోనే వస్తుందని చెప్పుకోవచ్చు. శరీరం పట్ల ఎక్కువ మక్కువ చూపించుకుంటారు. ఇక వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ఈ సమయంలో వ్యాపార పరంగా మీ సీక్రెట్లు కొన్ని మీరు నమ్మిన వ్యక్తుల ద్వారా బయటపడే అవకాశం కనిపిస్తుంది. మీరు ఎంతగానో నమ్మి వారు మీ వ్యాపారానికి సంబంధించిన సీక్రెట్లన్నీ కూడా చెప్పుంటారు. అయితే ఈ సమయంలో ఆ వ్యక్తులు మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అలాంటి వ్యక్తులు మీకు గమనించినట్లయితే ఎవరి మీదైనా డౌట్ ఉన్నట్లయితే వెంటనే వారితో మీ యొక్క స్నేహాన్ని కానీ బంధుత్వాన్ని కానీ కట్ చేయడం లేదా దూరం పెట్టడం మంచిది. లేకపోతే భవిష్యత్తులో మీరే బాధపడే పరిస్థితులు ఉంటాయి. అలానే వృషభ రాశికి సంబంధించిన వారు ఎప్పుడూ కూడా తాను ఇచ్చిన మాట మీద నిలబడతారు. ఎంత కష్టం వచ్చినా కూడా అవతల వారికి ఏదైనా ప్రామిస్ చేశారంటే దాన్ని నిలబెట్టుకోవడానికే ప్రయత్నిస్తారు. గౌరవ మర్యాదలకు ఎక్కువగా తాపత్రయపడతారు. సమాజంలో తమకంటూ మంచి గుర్తింపుని ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటారు. విద్యార్థులకు చూసుకున్నట్లయితే విద్యార్థులు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొంతమంది వ్యక్తులు కావాలని మిమ్మల్ని వెనక్కి లాగుతారు. విద్య పరంగా మీ తెలివితేటలు అనేవి ఉపయోగించుకొని వారు అభివృద్ధి చెందడానికి మీకు తప్పుడు డైరెక్షన్లు ఇవ్వడం, సలహాల విషయంలో తప్పుడు సలహాలు ఇవ్వడం లేదా మీకు భయాన్ని ఏర్పాటు చేసి మీరు ముందుకు వెళ్లకుండా అడుగులు వేయకుండా ఆపేయడం ఇటువంటి వారు అధికంగా ఉంటారు. కాబట్టి విద్యార్థులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. సలహాలకు కేవలం తల్లిదండ్రులకు కానీ లేదా గురువులను కానీ సంప్రదించడం మంచిది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా పై స్థాయి అధికారులకు మీకు మధ్య మంచి సంబంధాలు ఉంటాయి. ఉద్యోగ ప్రదేశంలో మీరు చేసేటువంటి పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. అలానే ఎప్పుడూ కూడా చాలా క్రియేటివ్గా ఉంటారు. ఉద్యోగ
రీత్యా ట్రాన్స్ఫర్లు కోరుకునే వారికి అనుకూల ప్రదేశాలకు బదిలీలు అనేవి ఏర్పడతాయి. ఎంతో కాలంగా మీరు విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నా నిరంతరం అవి ఆటంకాలు పడటం లేదా కుటుంబ పరిస్థితులు సహకరించకపోవడం వల్ల ఆ ప్రయత్నాలన్నీ విఫలమవుతూ వస్తున్నాయి. ఈ సమయంలో ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. మీ పై స్థాయి అధికారులు మీకు విదేశాలకు వెళ్ళడానికి సహాయం చేస్తారు. చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు మిశ్రమంగా ఉండబోతున్నాయి. కాబట్టి అధిక పెట్టుబడి పెట్టడం మంచిది కాదు. పార్ట్నర్షిప్ వ్యాపారాలు బాగానే సహకరించే అవకాశం కనిపిస్తుంది. రైతులకు రుణ ఒత్తిడి తగ్గుతుంది. ఆర్థిక పరంగా ఈ మాసంలో కొన్ని అనుకోని ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. విందు వినోదాల్లో ఎక్కువగా పాల్గొనటం వల్ల ఖర్చులు అనేవి పెరుగుతాయని చెప్పుకోవచ్చు. అలానే గృహానికి అవసరమైన కొన్ని గృహోపకరణాలు చెడిపోవడం వల్ల ఆకస్మిక ఖర్చులు అనేవి ఎక్కువగా ఏర్పడతాయి. బంగారం, వెండి కొనుగోలుకు ప్రయత్నాలు చేస్తారు. ఈ రాశికి సంబంధించి సినీ పరిశ్రమల్లో కళారంగంలో అభివృద్ధి అధికంగానే కనిపిస్తుంది. కళాకారులు మంచి పేరు ప్రఖ్యాతులు, అవకాశాలు దక్కించుకుంటూ ముందుకు వెళ్తారు. రాజకీయ పరంగా మాత్రం ఎవ్వరికీ కూడా మీ సీక్రెట్లు చెప్పకపోవడమే మంచిది. మీరు ఎంత నమ్మి చెప్పినప్పటికీ కూడా అవి బయటకు వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. అలానే రాజకీయ పరంగా శత్రువులు కూడా ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండాలి. ఈ రాశికి సంబంధించి కుటుంబ విషయంలో మాత్రం కొంచెం మిశ్రమంగా ఉంటుంది. కుటుంబ పరంగా కొన్ని క్లిష్టమైన ఒడిదుడుకులు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాటికి సంబంధించి నిర్ణయాల విషయంలో మాత్రం అందరి అభిప్రాయాలు తీసుకోండి. మీ సొంత నిర్ణయాలు కొన్నిసార్లు తప్పయ్యే అవకాశం కనిపిస్తుంది. జీవిత భాగస్వామి నుండి మాత్రం సపోర్ట్ అనేది అధికంగానే లభిస్తుంది. జీవిత భాగస్వామి కారణంగానే మీకు కుటుంబ జీవితంలో కొంచెం ప్రశాంతత అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. సంతానం కొరకు చేసేటువంటి ప్రయత్నాలు ఖచ్చితంగా అనుకూలిస్తాయి. వృషభ రాశికి సంబంధించి కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కెరియర్లో ముందుకు వెళ్ళడానికి కొంచెం స్ట్రగుల్స్ అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. కుటుంబ పరిస్థితులు సహకరించకపోవడం, సరైన అవకాశాలు లేకపోవడం, లేక ఆర్థిక పరంగా మీకు ముందుకు వెళ్ళడానికి కావలసిన వనరులు లేకపోవడం ఇలాంటివి అయితే ఖచ్చితంగా ఉంటాయి. కానీ కొంచెం ఓర్పుతో మీరు ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. దాదాపు సెప్టెంబర్ 20 తర్వాత వరకు కూడా మీకు ఈ విధంగానే ఉంటుంది. అక్టోబర్ మాసం నుండి కూడా కెరియర్ విషయంలో మీకు అభివృద్ధి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశి వారికి కొంతమంది వ్యక్తులు మీ వెనకాల ఉంటూ మీ యొక్క అభివృద్ధికి సంబంధించిన విషయాలు తెలుసుకొని వాటిని వారికి అనుకూలంగా మార్చుకోవడం లేదా మీకు వచ్చేటువంటి అవకాశాలు చెడగొట్టే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి వ్యక్తులకి దూరంగా ఉండడమే మంచిది. ఆరోగ్యపరంగా మాత్రం ఎలాంటి ఇబ్బందులు ఉండవు. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. కేవలం శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఎంతో ఆనందంగా ఉంటారు. ఇంట్లో శుభకార్యాలు తలపెట్టడానికి నిర్ణయాలు తీసుకుంటారు. చిన్ననాటి స్నేహితులతో విహారయాత్రకు వెళ్ళే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి శనివారం రోజు వెంకటేశ్వర స్వామి దర్శనం, ఆరాధన మరింత బలాన్ని చేకూరుస్తుంది. ఓకే అండి, వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.